హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదే చూస్తున్నారు కదా, చూస్తూనే తెలుస్తుంది, చాలా యమ్మీగా ఉందండి. ఏం లేదండి, చిట్టి ముత్యాల రైస్తో చికెన్ బిర్యానీ అండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకోండి, మీరు కూడా మళ్ళీ చేసుకుంటారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దామండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను. ఇక్కడ శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే అందులో కొద్దిగా పెరుగు, అంటే 2 స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసేసుకోండి. అలాగే మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వేసుకోండి. అలాగే వేయించిన జీరా ధనియా పౌడర్ కలిపి 1 స్పూన్ వేసుకున్నాను. సపరేట్గా ఉంటే హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలపండి. ఈ ఉప్పు, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టేటట్టు కలిపేసి మూత వేసి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకుంటున్నాము. ఏం లేదండి, చూడడానికి నార్మల్ రైస్ లాగే ఉంటాయి, కాకపోతే సైజ్ చాలా చిన్నగా ఉంటాయి ఈ రైస్ అనేది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులు తీసుకున్నానండి. హాఫ్ కేజీ వరకు ఉంటాయి ఇవి కూడా. ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక ఉల్లిపాయ, 1 టమాటా, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను నేను. వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోండి. అలాగే టమాటా కూడా అలాగే కట్ చేసేసుకోండి. లేదు అనుకుంటే చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. చక్కగా కుక్ అయితే చాలు, అలా కట్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ నేనైతే పొడవుగా కట్ చేసేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాను. అలాగే స్టవ్ మీద బిర్యానీ గిన్నె పెట్టుకున్నాను. మీరు ఏదైనా బిర్యానీ చేసేటప్పుడు వెడల్పు గిన్నె పెట్టుకున్నారనుకోండి, చక్కగా కుక్ అయితే బిర్యానీ అనేది. ఇక్కడ 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందాక నేను ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాను కదా, అదే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ తినేటట్టయితే ఇంకో స్పూన్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా, బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసేసుకోండి. 1 సెకండ్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, 1 టమాటా, 2 పచ్చిమిర్చి, అది కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత వేసి చక్కగా మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం చికెన్లో వేసాం కదా, అదే సరిపోద్దండి, ఇంకా వేయాల్సిన పని లేదు. లేదు ఎక్కువ తింటారు మసాలా అనుకుంటే కొద్దిగా యాడ్ చేసేసుకోండి. చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోండి. బిర్యానీ గిన్నెలో యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి మూత వేసి చక్కగా చికెన్ కుక్ అవ్వనివ్వండి. పెరుగు అవన్నీ వేసి కలిపి ఒక అరగంట పెట్టామనుకోండి, అందులో నుంచి వాటర్ చక్కగా రిలీజ్ అవుతాయి. ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయకుండానే మనం చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోయిద్ది. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. చూసారు కదా, చికెన్ అనేది చక్కగా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదండి, ఇక్కడ 3 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసి అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కట్ చేసుకుని వాష్ చేసుకొని వేసేసుకోండి. ఇందాక మనం చికెన్లో సాల్ట్ వేసాము, ఇప్పుడు రైస్కి తగ్గట్టు 1.5 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను నేను. ఒకసారి బాగా కలిపేసి మూత వేసి వాటర్ చక్కగా బాయిల్ అవ్వనివ్వండి. ఈలోపు మనకు రైస్ కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. వాటర్ అన్నీ తీసేసి
రైస్ ఇందులో యాడ్ చేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసి మూత వేసి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు పెట్టండి. ఒకసారి మధ్యలో 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టండి. మీడియంలో పెట్టి మళ్ళీ మూత వేసి ఒక 5 to 8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. రైస్ అనేది చక్కగా పైకి వచ్చి ఉంటాయి. చూసారు కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. ఎంత వీలైతే అంత తగ్గించండి ఫ్లేమ్ని. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసేసుకోండి. ఫుడ్ కలర్ మీ ఇష్టం అండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు మూత వేసి దాని మీద బరువు ఏదైనా పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టండి. చక్కగా కుక్ అవుతాయండి రైస్ అనేది. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూశారు కదా, చక్కగా పొడి పొడిలాడుతూ చిట్టి ముత్యాల రైస్తో చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.